చనిపోయిన జీవం లేని ఆ వ్యక్తిని జీవాన్ని దేవుడు ఇవ్వగలడు. హిజ్కియా యొక్క మరణకరమైన వ్యాధిని బాగు చేయడం అనేది స్వస్థపరచబడ్డావయ్యా అని అంటే అయిపోయింది. ప్రిపేర్ వాళ్ళ స్వస్థ. ఎందుకంటే దేవుడే చెప్పాడు యెషయా గారు ఇంకా ఆ యొక్క సాల నుండి బయటకు వెళ్ళకూడదు. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమే, ఇదిగో హిజ్కియా కన్నీరు వెళ్ళడం నేను చూచానయ్యా. ఆయన కన్నీరు నేను చూసిన నేను మరలా అతను బ్రతికించాలనుకుంటున్నాను. నువ్వు వెళ్ళి ఆ వార్త చెప్పు, ఆలోచిస్తున్నానని చెప్పు. ఎందుకంటే తన యొక్క కన్నీరు నేను చూచాను, నేను చూచాను, హిజ్కియాలో ఉన్న స్థితిని నేను చూచాను. ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల సమయంలో చూస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు చేసే ప్రార్థన ఎంత ప్రభావితం కాగలదన్న విషయం దేవునికి వాక్యం చెప్తుంది. ప్రార్థన శక్తి ఎంత గొప్పదన్నది, ప్రార్థన పరిస్థితులను ఎలా మార్చగలదు అనే విషయాలు చెప్తున్నది. ప్రార్థన సాధ్యం.